షర్మిల కంటిన్యూస్గా జగన్నే టార్గెట్ చేస్తోంది. ఇక రాజకీయ పార్టీ, ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తే పెరుగుతుంది తప్ప ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తే ఎట్లా పెరుగుతుంది? ఆమె షర్మిలకు జగన్తో వ్యక్తిగత పంచాయతీ ఉండొచ్చు. ఆ పంచాయతీ తీసుకోవడానికి కాంగ్రెస్ను బలి చేయకూడదు కదా. కాంగ్రెస్ పార్టీ ఎలా పెరుగుతుంది? రాష్ట్రంలో ప్రభుత్వం పైన పోరాడడం వల్ల పెరుగుతుంది. ప్రభుత్వం చేత అసంతృప్తి చెందుతున్న ప్రజల్ని సమీకరించడం వల్ల పెరుగుతుంది. కానీ షర్మిలకి ఏకైక ఎజెండా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించడం, జగన్మోహన్ రెడ్డి దెబ్బతీయడం వల్ల సింగిల్ పాయింట్ ఎజెండాతో రాజకీయం జరుగుతుంది. ఆమెకు హక్కు ఉంది జరిపేది. కానీ ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఆమె నిర్వహించాల్సిన పాత్ర అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించాలి, ప్రతిపక్షం ఉన్న వారిని కూడా ప్రశ్నించి కాంగ్రెస్ పార్టీ వైపు చూడండి అని చెప్పాలి. కానీ ఆమె ఏకైక టార్గెట్ జగన్తో వ్యక్తిగతమైన కుటుంబ పంచాయతీయే రాజకీయ పంచాయతీగా మార్చేశారు. అది ఆమెకు ఉపయోగపడదు, ఒక రాజకీయ నాయకురాలుగా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడదు. అది ఇటీవల ఎన్నికలు ప్రూవ్ చేశాయి కూడా. ఆమె ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ కూడా అడ్రస్ లేకుండా పోయింది.